సో ఈ వీడియోలో అయితే మనం అందరూ అషిరాలను అయితే ర్యాంక్ చేద్దాం వీక్ టు స్ట్రాంగెస్ట్. అసలు టాప్ 3 అషిరాలలో మిస్ కాకండి. ఆ అషిరాస్ని చూసి డీమోన్సే భయపడతాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లేట్ చేసుకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే మన ఛానల్ కంటెంట్ ని చెక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ కి వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 9 వచ్చేసి షినోబు కోచ్ ద ఇన్సెక్ట్ అషిరా. షినోబు యొక్క ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా వీకెస్ట్ అషిరా. ఒక డీమోన్ ని చంపాలంటే ఎప్పటి నుంచో ఉన్న ఆచారం వాళ్ళ హెడ్ ని అయితే కట్ చేయడం, అయితే సెపరేట్ చేయాలి వాళ్ళ బాడీ నుంచి. కానీ ఈ విషయంలో మన షినోబు ఒక హెడ్ ని కూడా సెపరేట్ చేయలేదు. వీకెస్ట్ గా ఉంటుంది. అయితే తను మాత్రం స్వాడ్స్ లో ఒక అప్డేటెడ్ వర్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. బట్ షినోబు స్వాడ్ అయితే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే షినోబు డీమన్స్ పై అయితే పాయిజన్ వాడుతుంది. అది వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేయడానికి ఆ కత్తి వాడుతుంది. ఈ విషయంలో షినోబు స్మార్టే. కానీ బట్ తన టాప్ 9 లో ఉందంటే మీరే అర్థం చేసుకోండి తనకన్నా స్ట్రాంగ్ అషిరాస్ ఇంకా ఉన్నారని. టాప్ 8 వచ్చేసి టెన్జన్ యూజీ ద సౌండ్ అషిరా. తిని ఫిజికల్ స్ట్రెంత్ గురించి అయితే మాట్లాడుకుంటే స్టోన్ అషిరా కన్నా తక్కువ ఉంటాడు అనుకోకండి, ఎక్కువే ఉంటాడు. ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే టాప్ 2 లోకి వచ్చేస్తాడు. టాప్ 1 లో ఎవరు ఉంటారో మీకు ముందే తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ తను డీమోన్ స్లేయర్ మార్కును కూడా అన్లాక్ చేస్తే గాడ్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అందులో అయితే ఏ డౌట్ లేదు. డీమోన్ స్లేయర్ అలానే ఒక నింజా వల్ల అయితే తనకి జడ్జిమెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఉంటుంది. తన క్యారెక్టర్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ట్రైనింగ్ ఆర్క్ చూడాల్సిందే మీరు. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి చూసి నాకు తెలిసి 7th 6th వాళ్ళని చూసి మీరు చాలా మంది నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే నేను చెప్పింది చాలా మంది ఒప్పుకోరు. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో సరిగ్గా అర్థం కాదు. ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. ఆ 7th ప్లేస్లో ఉన్న అషిరా ఎవరంటే కొయిజోరు రెన్గోకు ద ఫ్లేమ్ అషిరా. మొగాకు ఆర్కులో అయితే మనకి రెన్గోకు పరిచయం అవుతాడు. అదే ఆర్కులో కూడా చనిపోతాడు. చనిపోయేటప్పుడు మీరు ఏడవకపోతే బ్రో మీకు అసలు హార్ట్ అనేది ఉందా? రెన్గోకు చనిపోయేటప్పుడు ఏడవకపోయినా కానీ మీ హార్ట్లో కొంచెం ఎమోషన్గా కూడా అనిపించలేదా? కనీసం అలా కూడా అనిపించకపోతే అది మీ ఒపీనియన్ బ్రో. నాకేం తెలుసు, కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి అనిపించదు. కానీ నేనేమన్నా రెన్గోకు యొక్క మోటివేషన్ అలానే తన ఇన్స్పిరేషన్ స్పిరిట్ వల్ల చాలా మందికి రెన్గోకు అయితే నచ్చుతాడు. అప్పర్ 3 డీమన్ ముంగట తను గెలవడని తెలిసినా కూడా తను చనిపోయే వరకు కూడా ప్రయత్నిస్తాడు మన రెన్గోకు. ఆ ఫైట్ చేసి తను చనిపోయి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ అయితే తనైతే సేవ్ చేస్తాడు. ఇప్పుడు తను అషిరాలా బ్రతికి లేకున్నా తనైతే ట్రూ హీరో మామ. నెక్స్ట్ 6th అషిరా వచ్చేసి మిత్సురి కొనరోజీ. తను చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకంటే తనకు పెద్ద మనసుకి తన మనసుతోటి అందరినీ చాలా కేరింగ్గా చూసుకుంటుంది. అందుకే దీని యొక్క ట్రూ పవర్ని అయితే మనం స్నోర్ స్మిత్ ఆర్క్లోనైతే చూసినాం. అప్పర్ మూన్ క్రియేట్ చేసిన ఫిష్ డీమన్స్ని అయితే తనైతే ఈజీగా డిఫెక్ట్ చేసి పడేస్తుంది. మనం తన స్వాడ్ని కూడా గమనించాం. తన స్వాడ్ అయితే మిగతా స్వాడ్స్ కన్నా అయితే డిఫరెంట్గా ఉంటుంది, అలానే యూనిక్గా కూడా ఉంటుంది. మూన్ 4 డీమన్ 5లోనైతే తన డీమన్ స్లేయర్ మార్క్ని అయితే అన్లాక్ చేస్తుంది. తన పవర్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. దానికంటే ముందే తన బాడీ అయితే ఫ్లెక్సిబిలిటీగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మిత్సూరి స్ట్రాంగ్గా ఉండడం వల్లే తన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిత్సూరి ఒకవేళ నువ్వు 1 Piece లో పుట్టి ఉంటే సాంజీ మామ నీ కోసం ఏదంటే అది చేసేవాడు తెలుసా? ఎలాగో ఫుడ్ ఇష్టం కాబట్టి సాంజీ చేసి పెడతాడు. అలానే నీకు స్ట్రాంగ్ హస్బెండ్ కావాలి కాబట్టి సాంజీ కరెక్ట్గా దొరికేస్తాడు. సాంజీ కన్నా ఎవరు దొరకరు. 5th వచ్చేసి ఓబనై ఇగ్రో సర్పెక్ట్ అషిరా ఊరొచ్చిమారు తమ్ముడు అనమాట. ఓబనైకి వచ్చేసి ఒక ఐ బ్లైండ్ అనమాట. తన ఐస్ చూస్తే మీరు చెప్పేస్తారు ఈజీగానే, ఎందుకంటే అవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అందుకే ఓబనైతో అయితే ఒక స్నేక్ ఉంటుంది కదా, దాన్ని స్నేక్ అనొద్దు, మళ్ళీ ఓబనైకి కోపం వస్తుంది. ఓబనై ఫ్రెండ్ అనమాట. అది ఇంకో సైడ్ విజువల్ అయితే చూడడానికి అయితే ఓబనైకి అయితే హెల్ప్ చేసేస్తుంది. నెంబర్ 4 వచ్చేసి గ్యూ తోమియాకా ద వాటర్ అషిరా. సీజన్ 1 తర్వాత అయితే తన మేజర్ ఫైట్ అయితే చూసే అవకాశం మనకు రాలేదు. కానీ ఇన్ఫినిటీ క్యాజులో అకాజోతో జరిగే ఫైట్ని అయితే చూస్తే గూస్ బంప్స్ వస్తాయి కదా. మీరైతే ఇన్ఫినిటీ క్యాజువల్ చూసారా? కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 వచ్చేసి ముచిరో టొకిటో ద మిస్ట్ అషిరా. నాకు తెలిసి గ్యూని టాప్ 3లో పెట్టొచ్చు కదా. ముచిరో కన్నా గ్యూ స్ట్రాంగే కదా అనిపిస్తుంది కదా మీకు? కరెక్టే, వాళ్ళిద్దరు పవర్ లెవెల్స్కి వస్తే సేమే. కానీ ముచిరో ఎందుకు టాప్ 3 అంటే టైం అప్పర్ మూన్ 1 ఒక్క డిసైడెడ్. అలానే ఇన్ఫినిటీ క్యాజువల్లో అప్పర్ మూన్ తో ఫైట్ చేసి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి గెలుస్తాడు. ఫైట్ అయిపోయేదాకా బ్రతుకుతాడు. ఎందుకంటే కొకషిబా చనిపోయాడో అని చూపెట్టడానికి. తర్వాత తిను కూడా చనిపోతాడు. ఒక నిమిషం, స్పాయిలర్ కదా, సారీ. తిను టాప్ 3కి డిజర్వ్ అని మాంగా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. మాంగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి తిను టాప్ 3కి డిజర్వ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 2లో అయితే సనేమి ద విండ్ అషిరా. సనేమికి కొంచెం యాంగ్రీ ఇష్యూ అయితే ఉంది. కోపదారి మనిషి. తిని యాంగ్రీ లెవెల్ ఎంత ఉంటుందో మనం సీజన్ 1లో అయితే చూసాం కదా. నిజుకొని అలా పొడుస్తాడు. అయితే ఈ యాంగ్రీ ఇష్యూ అప్పర్ మూన్ ముంగట మూజన్ ముంగట పనిచేస్తుందో లేదో మీరు ఇన్ఫినిటీ క్యాజువల్లో అయితే చూసేయండి. అదే పార్ట్ 2లో అంటున్నా. డీమన్స్ కర్స్ మార్క్ అయితే వస్తుంది. డీమన్స్ స్వాడ్ కూడా వస్తుంది. తినే
ఫిజికల్ స్ట్రెంత్ గురించి అయితే మాట్లాడుకుంటే తిన డీమన్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు డీమన్స్ కి అయితే కళ్ళు తిరుగుతాయి. సనేమి తన బ్రీతింగ్ స్టైల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. టు బి ఫ్రాంక్, సనేమి తన బ్రీతింగ్ స్టైల్ కి మాస్టర్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి గియోమి హనుమజ్ ద స్టోన్ హసిరా, సారీ ద హసిరా గాడ్. తిన స్వాడ్ అయితే యూస్ చేయడు, జైంట్ ఫ్లిమ్ అలానే యాక్షన్ అయితే యూస్ చేస్తాడు. స్టోన్ బ్రీతింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది మామ. ఇది తిన ఇన్ఫినిటీ క్యాజల్లో అయితే అప్పర్ మూన్ అలానే మూజాన్ వాళ్ళతోనైతే ఫైట్ చేస్తాడు. జస్ట్ ఇమాజిన్, సౌండ్ హసిరా అలానే అప్పర్ మూన్లో వీకెస్ట్ డీమన్ ఫైట్ చేస్తేనే గాడ్ లెవెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే చూసాం కదా. అయితే ఇప్పుడు స్ట్రాంగెస్ట్ హసిరా అలానే అప్పర్ మూన్ 1 ఫైట్ చేసుకుంటే డీమన్ స్లేయర్ యానిమేషన్ అంటేనే వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు శవాలు లేవడం కాదు, అంతకు మించి. సో ఇంకా ఇదే ర్యాంకింగ్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా నచ్చకపోతే మీరే కింద ర్యాంకింగ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోరింగ్ యానిమే కాంటెంట్ అంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెళ్తూ లైక్ కొట్టేసుకోవాలండి యానిమే ఫ్యాన్స్. ఇన్ఫినిటీ క్యాజిల్ పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకుంటున్నారు ఇండియాలో కింద కామెంట్ చేయండి.